పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్‌స్టంట్‌గా 10 నిమిషాలలో ఇలా క్రిస్పీగా టమాటా దోస చేసి పెట్టండి. ఇంటిల్లిపాది చాలా ఇష్టపడి తింటారు. ఇందులోకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే పల్లి చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సర్ జార్‌లో బాగా పండిన 2 టమాటాలని వేసుకోండి. ఇందులోనే 3 ఎండుమిర్చిని వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కని వేసుకొని మెత్తగా గ్రైండ్ ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ అంతా గోధుమ పిండి, 1/2 కప్ పెరుగుని కూడా వేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లో వేసుకోండి. మరికొన్ని నీళ్ళని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్‌లో ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు, కొంచెం పుట్నాలు, మన కారానికి సరిపడే పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు మరియు వెల్లుల్లిని కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని నీళ్ళని వేసుకొని మరోసారి ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో వేసుకొని పోపు పెట్టుకొని బాగా కలుపుకుంటే చట్నీ అయితే రెడీ అవుతుంది. ఈ పిండిలో మన రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా, కొన్ని నీళ్ళని వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. దాని మీద కొంచెం ఆయిల్‌ని ఇలా పూసుకొని ఒక గరిటెడు పిండిని వేసుకొని నార్మల్‌గా దోసలైతే ఎలా అయితే పల్చగా వేసుకుంటారో అదే విధంగా పల్చటి దోసలైతే వేసుకోవాలి. దోస మీద తడి ఆరిన తర్వాత కొంచెం నూనెని వేసుకొని కాల్చుకోవాలి. మరోవైపుకి కూడా తిప్పి 30 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత ఇంకా తీసుకోవాలి. ఈ ఫుల్ డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. టైటిల్ దగ్గర కూడా లింక్ ఇస్తున్నాను. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి.